ఎదుర్కొంటున్న వాటి గురించి వీఆర్ఎస్ పార్టీగా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ కొట్లాడుకుంటేనే అది న్యూస్, కొట్లాడుకుంటే న్యూస్ కాదు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటేనే అది నిశ్శబ్ద యుద్ధం అవుతుంది. కానీ ఆ నిశ్శబ్ద యుద్ధము సరే కొట్లాడుకునే సందర్భంలోనే అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ అనుకోవట్లేదు. ప్రజాపాలన, ప్రజలకు సంబంధించిన పరిపాలన కొనసాగించాలని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నామో ఆ దాంట్లో వాళ్ళంతా ఆ ప్రజాపాలన తప్ప మిగతా అంతా చేస్తున్నారు. సర్పంచ్ కాంట్రాక్టుల కమిషన్లు ఎగ్గొట్టేసిండ్రు, ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. సర్పంచ్ల బకాయిలు ఇస్తామన్నారు, అవి ఎగ్గొట్టేసిండ్రు. ఇక ఇప్పుడు అవి పక్కన పోయి ఇప్పుడు కొత్తగా వాళ్ళ మధ్య వచ్చిన పంచాయతీ ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ గారు అదేవిధంగా పొంగులేటి గారు మా ఇలాకాలో ఏలు పెడుతున్నాడు పొంగులేటి అని చెప్పేసి. ఇలాకా అంటే ఏంటంటే పొంగులేటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లేదా అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనుషులందరూ కూడా కొండా సురేఖ గారి ఇలాకాలో కాంట్రాక్ట్ వర్క్లు చేస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ లో వర్క్ ఎవరికి రావాలి? లెక్క ప్రకారము కొండా సురేఖ గారికి రావాలి, అంటే ఆమె అనుచరులకు రావాలి. ఆమె అనుచరులకు కాకుండా ఈయన అనుచరులకు వచ్చేటప్పటికనంటే ఇప్పుడు డబ్బుల పంచాయతీ, అది కమిషన్ల పంచాయతీ. ఇచ్చే కాంట్రాక్టర్గా వచ్చే కమిషను, డబ్బు ఇదంతా ఉంది కాబట్టి దీంతో ఒక పెద్ద గొడవ వాళ్ళిద్దరి మధ్య. అది వాళ్ళు చెప్తున్నట్టు కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, చంపుకున్న సందర్భమే ఉంది. జీవన్ రెడ్డి అనుచరుని దాన్ని నిర్దాక్షిణ్యం చంపిన సందర్భం కాదా? వాస్తవం కాదా? ఇది అంటే ఇంత చేసినామా, బాంబులు వేసినామా, అనంతపురం పోయినామా, కర్నూలు నుంచి తెచ్చినామా, చుట్టిన బాంబు తెచ్చినామా, లోపల ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. కాదు, వాళ్ళు అనుకుంటే చంపుతారు, అదేవిధంగా వాళ్ళు అనుకుంటే ప్రజాపాలన గాలి కుదిలేస్తారు. వాళ్ళు అనుకుంటే వాళ్ళ ప్రయోజనాలు దాంట్లో దాగి ఉన్నాయని అనుకుంటే అన్నిటినీ పక్కన పెట్టేసి ఫస్ట్ వాళ్ళ కొట్లాటనే ముందు తీసుకొస్తారు. కాబట్టి ఇది కొత్తది కాదు. రకరకాల సమస్యలతో నిండి ఉండి వాళ్ళు ఒక ఐక్యంగా ముందుకు పోలేక, అదేవిధంగా వాళ్ళ దాంట్లో ఐక్యత లేదు. సరే ఏదైనా ప్రజాభిప్రాయం, ఏదైనా సదాభిప్రాయం వీళ్ళ మీద ఉందా అంటే అది కూడా లేదు. వచ్చిన 6 నెలలకే 3 నెలలకే వాళ్ళ మీద ప్రజల నిరసన కానీ, విపరీతమైన మాటలు కానీ, వాళ్ళు పాలనంతా గాలి వదిలేసిందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రంలో పరిపాలన చేసేదానికంటే కూడా ముడుపుల కొట్లాటనే ఎక్కువైంది. ఇంటర్నల్గా అవి సీరియస్గా ఉన్నాయి. బయటకు అప్పుడప్పుడు వస్తున్నాయి, అంటే కొంచెం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వాపు వస్తుంది చూడండి, ఆ వాపు లోపల ఇంకా ఇంటర్నల్గా ఇంకా చాలా ఉన్నాయి. ఈ వాపు పగిలేదాకా కూడా మనకు కొంచెం సమయం పడుతుంది. ఇది ఇంకో సంవత్సరమో ఇంకో 6 నెలలకో ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ప్రజలకు చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాని ప్రకారము ప్రజాపాలన అనే కంటే కూడా ప్రజలకు చేస్తున్న దగా పాలన అనేది చెప్పుకోవాలి తప్ప వీళ్ళు ప్రజాపాలన కాదని స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు అంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలో ఉండో లేదా ఉన్నది అని అనుకుంటే సర్లే, వాళ్ళ మధ్య ఏదో రకరకాలుగా ఉన్నాయి. కానీ పరిపాలన చేసే సందర్భం కదా, ప్రజలకు సంబంధించిన ఒక జవాబుదారి ఉండాల్సిన సందర్భం కదా. ఏదో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో, లేకపోతే రేషన్ కార్డులు ఇచ్చినామో, ఇది ఇచ్చినామో, అది ఇవి అవుతూనే ఇవన్నీ ఇవ్వాలనే కదా మీకు తీసుకొచ్చింది. దానికి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏముంది? సరే ఇచ్చిండ్రు, ఇంకా ఇవ్వండి. ఏదైతే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో ఇంకా ఎక్కువ మందికి ఇవ్వండి. అదేవిధంగా ఇంకా రేషన్ కార్డులు ఇవ్వండి, ఎక్కువ మందికి ఇవ్వండి. ఇంకా స్కూటీలు ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వండి. 2,500 ఇస్తామని చెప్పేసి అన్నారు మహిళలకు, అవి ఇవ్వండి. అదేవిధంగా 5,000 కాదు, రైతులకు 10,000 ఇస్తామని చెప్పేసి అన్నారు, అది ఇవ్వండి. ఇవన్నీ ఇస్తూ ఉంటేనే కదా మీ పాలన ప్రజాపాలన అవుతుంది. అట్లా కాకుండా మీరు అవన్నీ పక్కన పడేసి మీకు సంబంధించిన కమిషన్ల సర్దుబాటు కోసం, సవరణల కోసం, లేదా భాగాలు పంచుకోవడం కోసం గిరి తీసుకొని ఈ హద్దు వరకు నీవు పంచుకోవాలా, ఆ తర్వాత నాది ఉంటుంది, నాది నేను పంచుకోవాలని చెప్పేసి అని అనుకుంటే వాళ్ళు పంచుకోవడం కోసం వచ్చినారు. యదా రాజా తదా ప్రజ, యదా ముఖ్యమంత్రి తదా మంత్రులు, తదా మంత్రులు తదా ఎమ్మెల్యేలు. కాబట్టి వచ్చిన రోజే వేదిక ఎక్కి బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 6 నెలలు నోరు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు నేను ప్రజలకు అందిస్తా అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళకు స్పష్టంగా వాళ్ళకు ఒక ఐడియా ఉంది, నోరు కట్టుకుంటేనే డబ్బులు వస్తాయి అని చెప్పేసి. అంటే వీళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా లేరు, అదేవిధంగా ప్రజలకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు వెనకేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది ఈరోజు అన్ని విషయాల్లో తెలుతా ఉంది. ఈరోజు హైడ్రా ఉంది, హైడ్రాతో బెదిరించి సెటిల్మెంట్ చేసి నోరున్న వాళ్ళ ఒక రకంగా, నోరు లేని వాళ్ళ మీద ఒక రకంగా రకరకాల ప్రయోగాలు ఈరోజు కింద కార్యక్షేత్రంలో కనబడతా ఉన్నాయి.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన గందరగోళాలు సృష్టించి ప్రజాపాలన గాలికి వదిలేసి వాళ్ళ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నాయనేది స్పష్టంగా కనబడుతుంది. రైట్. సో రామ్ గోపాల్ గారు, అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగినా ప్రతిపక్షాలుగా వాళ్ళకి తప్పులే కనిపిస్తాయి ఏంటి అనేది. అంటే రాములు గారు అన్నట్టు అది చిన్న చిన్న విషయాలే టీ కప్పుల తుఫాన్ లాగా వెళ్ళిపోతాయి, పెద్ద సమస్య